Audio Jungle. నిమ్మ రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ మేటి. దీన్ని పెంచుకోవడము సులువే. అదెలాగో తెలుసుకుందామా? పరిమాణాలను బట్టి నిమ్మలో బోలెడు వెరైటీలు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. 19వ శతాబ్దంలో విటమిన్ సి లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధిని నివారించడానికి బ్రిటిష్ నావికులకు రోజువారీ ఆహారంలో భాగంగా నిమ్మకాయలు ఇచ్చేవారట. నిమ్మకాయ ఎలా పెరుగుతుందంటే ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ సాధారణంగా చిన్నగా గుబురుగా కాదు, మధ్యస్థ ఎత్తు వరకు ఎదుగుతుంది. సువాసన కలిగిన ఆకులు, తెల్లటి పువ్వులు, పసుపు పచ్చ రంగు కాయలతో నిండుగా కనిపిస్తుంది. ఇది వదులుగా ఉండే సారవంతమైన ఇసుక కలిసిన మట్టి నేలలో దీన్ని నాటుకోవాలి. కుండీలో పెంచుకోవాలనుకుంటే మట్టిలో కాస్త కాంపోస్ట్ కూడా కలపాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడే సరైన ఎరువులు అందించాలి. 3 నెలలకోసారి సేంద్రియ ఎరువు ఎన్పికేసు అందించాలి. ఆకులు పచ్చదనం, పండ్ల పరిమాణం తగ్గినప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందించాలి. వారంలో కనీసం 5-6 సార్లైనా నీళ్లు పోయాలి. వేసవిలో ఈ అవసరం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగని నీరు నిలిచే చోట నాటితే సరిగ్గా పెరగదు. దీనికి కనీసం 6-7 గంటలైన ప్రత్యక్ష సూర్యకాంతి, తగినంత గాలి ప్రసరణ అవసరం. నిమ్మ విత్తనాలు అంటుకట్టడం ద్వారా ఈ మొక్కను సాగు చేయవచ్చు. లైమ్ మొక్కలను తెల్ల పురుగు, బూడిద తెగులు వంటివి ఇబ్బంది పెడతాయి. వీటిని అరికట్టడానికి వేప నూనె పిచికారీ చేయాలి. బయో పెస్టిసైడ్లు వాడొచ్చు. 1 కంటే ఎక్కువ మొక్కలు నాటితే వాటి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.